అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను ఖచ్చితంగా 100 రోజుల లోపు అమలు చేస్తామంటూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఇస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఒక్కో హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందజేస్తుంది. అందులో భాగంగా గ్రామాన పట్టణాల్లో కూడా ప్రతి ఇంటికి తిరిగేసి విద్యుత్ వినియోగదారుల దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. విద్యుత్ అధికారులు ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం ముకర్లాబాద్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా విద్యుత్ అధికారులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా ఎలక్ట్రిసిటీ బిల్, దాంతోపాటు ఆధార్ కార్డు పైన మొబైల్ నెంబర్ రాయించుకొని ఆ తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో ఇచ్చినటువంటి రసీదును, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డును, వీటన్నిటిని కూడా ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనుకోవచ్చు. మనతో పాటు ఆపరేటర్లు ఉన్నారు విద్యుత్కు సంబంధించినటువంటి. చెప్పండి, ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఫ్రీ విద్యుత్కి సంబంధించి? గృహలక్ష్మి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కొరకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు తీసుకొని మేము డేటా అప్డేట్ చేస్తాము. చేసిన తర్వాత 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది. అంటే వీళ్ళ దగ్గర అందరి నుంచి జిరాక్స్లు ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారా, లేకపోతే ఈ జిరాక్స్ ఫైల్స్ పంపిస్తారా? ఆన్లైన్లో ఎంట్రీ చేస్తాం. అంటే మీకు ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, ఏమేమి తీసుకోవాలి, ఎప్పటి వరకు ఇవన్నీ ఆన్లైన్లో చేయాలి? ఎప్పటి వరకు ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా మిస్ అయినారు అనుకో, డోర్ టు డోర్ తిరిగి కలెక్ట్ చేసి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఈ గృహలక్ష్మి చెందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఎటువంటి వారికి అంటే మామూలుగా 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే వారికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వారికి మొత్తానికే డబ్బులు చెల్లించాలా, లేకపోతే 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చిన వారికి మాత్రమే అదనంగా ఏవైతే యూనిట్స్ ఉంటాయో అదనంగా యూనిట్స్కి? ఈ తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎవరైనా సరే 200 యూనిట్ల కంటే అబోవ్ కాల్చినారు అనుకో, ఈ 200 యూనిట్లకు బిల్లు కట్టాల్సిందే. అంటే 200 యూనిట్లు ఫ్రీ, ఆ తర్వాత పైన ఉన్నాయి కట్టాలి. సో అంటే ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? దాదాపుగా ఫ్రీ కరెంటు అనేది, ఉచిత కరెంటు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అవకాశాలు అంటే పై అధికారులకు తెలుసు. మేము మాత్రం డోర్ టు డోర్ కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. కొంతమంది స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఉచిత బస్సు టికెట్, మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల వరకు పెంపు జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే గృహలక్ష్మి పథకం కూడా ఇంప్లిమెంటేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము చాలా మేలు చేస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన 2 నెలల్లో మాకు ఆల్రెడీ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలైనాయి. 2 గ్యారంటీలు అమలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా 2 గ్యారంటీలకు ఆల్రెడీ శ్రీకారం చుట్టింది. లాస్ట్ నెల కల్లా అమలు చేసి అలాగే రైతులకు కూడా రుణమాఫీ చేయాలని సార్ ఆల్రెడీ నిన్ననే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అవన్నీ తొందరగా వచ్చి ఈ పేద ప్రజల్ని అందరినీ తొందరగా రుణమాఫీ చేయించి రైతులని తొందరగా బయటికి తీయాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో బీద వర్గాలని ఎంతో పైకి తెచ్చింది. ఇప్పుడు కూడా అదే అడుగులో నడవాలని రేవంత్ సార్ని కోరుతున్నాం. మీరు చెప్పండి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఈ 2 నెలల పాలన? అటు ఇటు జర బాగానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, కానీ కరెంట్ కరెక్ట్ లేదు. కరెక్ట్ మధ్యాహ్నం వస్తే ఉదయం లేకపోతే, ఉదయం వస్తే సాయంత్రం కరెంట్ లేకపోతే నీళ్ళకి ఇబ్బంది అయింది. మాకు వీడికి వారం 10 రోజులు నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మా మినిగడ్డ కాడికి మొత్తానికి నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. కరెక్ట్ ఉండలేదు. ఇది మెయిన్ పరిస్థితి. మాకు నీళ్ళు కావాలి. 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిజమైతాయనే నమ్మకం ఉంది. రెండు వచ్చి హామీలు అయితే ఇచ్చింది కదా, అది నడుస్తుంది కదా, నిజం నమ్మకం. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన? మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ కాకపోతే పోయిన ప్రభుత్వంలో ఏం చేసిండ్రంటే మాకు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ కాలేదు. ఇప్పుడు కూడా ఇంకా రుణమాఫీ ఇప్పుడు చేసింటేనే బాగుండే. మాకు కూడా ఈ రుణమాఫీ అయితే కొందరు బాగా బీద ప్రజలు ఉన్నారు, ఇండ్లు లేవు. ఈ గ్రామాలలో ఇండ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ రోడ్ సర్వీసుల్లో వచ్చి ఇండ్లు చాలా పోయినాయి, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని గ్రామ పంచాయతీల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ తెచ్చి ఈ గవర్నమెంట్ నుంచి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. ఈ 6 మంచిగా చేస్తున్నారు, సరే ఈ పనులన్నీ మంచిగా ఉంటాయి, కానీ
మాకు కూడా కొంచెం సాయం చేయాలి. ఎందుకంటే వచ్చిండు అని చెప్పి 2 నెలలే అయింది, తర్వాత కూడా చేస్తాడని మాకు కూడా ఒక కోరిక ఉంది. ఆ కోరిక మీదకు మాకు అన్ని 6 గ్యారెంటీలు చేస్తే ఈ ప్రభుత్వం చాలా మంచిదని కోరుకుంటున్నాం. కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది? చెప్పంగా ఇక మాకు అంత అనుభవమా, ఇక మీరు చెప్పినట్ల మీ తర్వాత ఇక మేము మీ వెంబడి ఇక మంచిగానే ఇప్పుడైతే ఇక ఇదే అవుతుంది అనుకో. ఇక ముందర ఏం చెప్తాడో ఏం చేయాలో చూసుకుంటూ పోవాలి. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అది బాగుందా? ఇది జర నయం కొడుతుంది అనుకో. ఇప్పుడైతే ఈ 2 జర ఇబ్బంది అవుతుంది. కరెంట్ నుండి నీళ్ళదే ఇబ్బంది అవుతుంది. మీరేం చెప్తారు 2 నెలల ప్రభుత్వ పాలన గురించి? ఇప్పుడైతే ఏం చేసుకోవడం లేదు, చెప్పడమే ఉండదు. కానీ ఒక్కరికి కూడా ఇంతవరకు రైతు బంధు లేదు. ఇంతవరకు దగ్గర 4 ఎకరాలు 3 ఎకరాలకు రైతు బంధు లేదు. ఊళ్ళో నీళ్ళు సప్లై ఏది లేదు. ఎవరు పట్టించుకోలేరు. సర్పంచులను తీసి పడేసిండ్రు. ఎవరేం ఇంకా ఇంత ముందుకు వస్తలేరు ఈ ఊళ్ళో మాత్రం. మొత్తంగా ప్రభుత్వము ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో చేస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. కాబట్టి అందులో భాగంగానే గృహలక్ష్మి పథకానికి సంబంధించి కూడా లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా డాటా సేకరణ జరుగుతుంది. 100 రోజుల్లో ఖచ్చితంగా 200 యూనిట్ల ఉచిత పంపిణీ కూడా ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా విద్యుత్ అధికారులు కావచ్చు, ఆ సిబ్బంది కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.